హాయ్ పాప. ఎవరు నువ్వు? ఐ యామ్ శేషు. ఐ యామ్ రాకేష్. అయితే ఎందుకు వచ్చావు ఇక్కడికి? మా శేషు కోరుకున్న అమ్మాయి ఇంత అందంగా అపరంజి బొమ్మలా ఉంటుందని నేను ఊహించలేకపోయాను. హ్మ్. అందాల గురించి వర్ణించడానికి ఇక్కడికి వచ్చావా? అవును, నా మాట విని నాతో వస్తే నిన్ను తీసుకెళ్లేంత మంచివాడిని కాదని మొండికేస్తే కామదాహం తీర్చుకునేంత చెడ్డోడిని. పళ్ళు రాలుతాయి, జాగ్రత్త. ఈ రాకేష్ ని ధిక్కరిస్తే నలిగిపోయిన గులాబీలా నలిపేస్తా. చెప్పుతో కొడతా. చెప్పుతో కొడతానన్న నీ చేయి పట్టుకుని నీతో అనువనువున నా కామదాహాన్ని తీర్చుకుంటాను. నచ్చని ఆడదాన్ని సొంతం చేసుకోవాలనుకోవడం అంత మంచిది కాదు. దయచేసి వెళ్ళిపో. నా మగతనాన్ని గురించి రెచ్చగొట్టాలని చూస్తే నిన్ను ఏం చేస్తానో చూడు. ఏమన్నా నువ్వు చేస్తున్న పని? రేఖను తీసుకొచ్చి నా పక్కలో పడుకోబెడతానని చెప్పి నీ పక్కలో ఒక లాక్కోవాలని చూస్తావా? ఐఎమ్ సారీ శేషు, నా మగతనం గురించి రెచ్చగొట్టింది, అందుకే కాస్త తొందరపడ్డాను. వెళ్ళరా వెళ్ళు. దీనిని ఎలా లొంగ తీసుకోవాలో నేను చూసుకుంటాను. శేషు, నన్ను బంధించి తీసుకురమ్మన్నావా? లేదు, నచ్చ చెప్పి తీసుకురమ్మన్నాను. కాకపోతే కాస్త తొందరపడ్డాడు. రాకేష్ చాలా మంచివాడు. ఆడదాన్ని చెరసాలని చూసేవాడు మంచోడా? మంచోడవడు దుర్మార్గుడు అవుతాడు. ఎస్, నేను దుర్మార్గుడిగా కాకుండా ఉండాలంటే నీవు నా మాట వినాలి, నా మక్కువ తీర్చాలి. శేషు, ఒక ఆడదానితో ఇలా మాట్లాడడం సంస్కారం కాదు. నేను సరసం గురించి మాట్లాడుతుంటే నీవు సంస్కారం గురించి మాట్లాడుతున్నావు. అదే నేను కూడా నీకు చెప్తున్నా. పరువుగా బ్రతికే నన్ను బజార్ పాలు చేయకు. దయచేసి వెళ్ళిపో. నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. అసలు నువ్వు అంటేనే నాకు ఇష్టం లేదు. నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. నేను నిన్ను ప్రేమించడం లేదు. నేను వేరొకరిని ప్రేమిస్తున్నాను. అతనే నా సర్వస్వం. అతను లేకుండా ఒక్కరోజు కూడా ఉండలేను. అతన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. తనే నా విజయ్. విజయ్ విజయ్ విజయ్, వాడికి ఉన్నదేంటి, నాకు లేనిదేమిటి? వాడు మగాడే, నేను మనగాడినే. వాడి నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నావో నేను నిన్ను అంతకంటే ఎక్కువగానే ప్రేమిస్తున్నానే. చూడు శేషు, ప్రేమ అనేది ఎవరికన్నా ఒక్కసారే పుడుతుంది, ఒక్కడితోనే ఉంటుంది. ఆ ప్రేమికుడిని నేనైతే చాలా బాగుంటుంది. సారీ శేషు. సారీ చెప్పిన నీ కళ్ళే చెప్తున్నాయి నీకు ప్రేమికుడు కావాలని. దానికి నేను రెడీ. నేను ఏమైనా సరే, నువ్వంటే నాకు ఇష్టం లేదు. ఇక తమరు వెళ్ళవచ్చు. వెళ్తాను, ఊరికినే కాదు నిన్ను అనుభవించి మరీ వెళ్తాను. శేషు, ఎస్, శశునే మాట్లాడుతున్నాను. మంచిగా నా మాట విని నా పాలు పంచుకుంటావో లేకపోతే నా కాళ్ళ కింద నలిగిపోతావో ఆలోచించుకో. నీ గురించి ఆలోచించాల్సిన అవసరం నాకు లేదు. ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఏయ్, వెళ్ళడానికి కాదే ఇక్కడికి వచ్చింది. వెచ్చని నీ పట్టుకుని
వెచ్చని బొమ్మని వెచ్చని నా గౌట్లో చిత్తు చిత్తుగా అనుభవిస్తాను. శేషు ప్లీజ్ దయచేసి నన్ను వదిలి వెళ్ళిపో, నీకు పుణ్యం ఉంటుంది. పాప పుణ్యాల గురించి నేను ఆలోచించను. రా కమాన్. వదలడానికి కాదు నిన్ను పట్టుకుంది, నీ మొత్తం శరీరాన్ని అనుభవించి నిన్ను చిత్తు చిత్తుగా అనుభవిస్తానే. రా నీ ఎదురెత్తులు చూస్తుంటే, నీ ఎత్తు పల్లాలను చూస్తుంటే కసున్న మగాడు ఎవడదులుతాడే బొమ్మలే. ఎవడ్రా నువ్వు? వెచ్చని నా వయసు కాటేస్తుంటే ఓ మిస్టరీలో ఊడిపడ్డావు. కొండవేటి నాగులా బుసలు కొట్టి అగ్ని జ్వాలల్లో రేపి నరహంతుకులు వేటాడే నరసింహ పేరు మోగించి సమరసింహంలో ఈ రాక్షస రాజ్యంలో నీలాంటి రాబందులు ఏరి పారేయడానికి వచ్చిన వీరుణ్ణి, మగధీరుణ్ణి, యుద్ధ సింహాన్ని. అంటే నీవు బలవంతంగా ఆడతాను అనుభవించాలని చూసే నీలాంటి కామాంధులను కాశీవలంలో కలిపి మొక్కలు వేరి పారేయడానికి ఆయుధం చేత పట్టిన సర్దార్ని. ఎస్ ఐ యామ్ సర్దార్. రేఖా, నీవు లోనకి వెళ్ళి మనకు డిన్నర్ ఏర్పాటు చేయి. వీడి టిక్కీలో వాడి ఇంటికి పార్సల్ చేస్తాను. రే నేనెవరో తెలుసా? మతం ఎక్కిన కామ పిశాచి అని తెలుసు, మానవత్వం మర్చిపోయిన తెలుసు. ఈ రాక్షస రాజ్యంలో గోండాయుధం సాగిస్తున్న ఒక రాక్షసుడికి తమ్ముడు అని తెలుసు. అన్నీ తెలిసిన నా గురించి కాస్త భయంకరం లేదు. రే బేవకు, నరికేస్తాను. నీ గురించి నేను భయపడడానికి మామూలు మనుషులు అనుకున్నావా? పిడుగుని, అగ్గి పిడుగుని. నువ్వు పిడుగువని, అగ్గి పిడుగువని రెచ్చిపోతే నీ పీక కోస్తా. ఏం చూస్తావురా? తీయరా కత్తి, కొయ్యరా పీక, నిలువన పాతేస్తాను. వెళ్ళావు. వెళ్తాను. నా ఇంటికే వచ్చి నా కాలర్ పట్టుకున్న నిన్ను చంపి నీ తలను మా అన్నకు కానుకగా పంపిస్తా. రా కమాన్. రే శేషు, మరొక్క నిమిషం నువ్వు నా కళ్ళ ముందుంటే నీ శవాన్ని నీ అన్నకు కానుకగా పంపిస్తాను. వస్తా, మళ్ళీ వస్తా. ఏడ్చే వెళ్ళరా.